పలు వార్డుల అభివృద్ధి పనులను వేగవంతం చేస్తాం. మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య. పెద్దపల్లి మున్సిపాలిటీలోని 25, 26, 32వ వార్డుల అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య తెలిపారు. సోమవారం 25, 32వ వార్డులను సందర్శించిన చైర్మన్కు ఆయా వార్డుల కౌన్సిలర్లు శాలువాతో సన్మానించారు. అనంతరం తిలక్నగర్లోని ఎన్ఎస్ భవన్ పరిసరాల్లో జరుగుతున్న శానిటేషన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సహకారంతో 25, 26వ వార్డుల అభివృద్ధికి 1,50,00,000 రూపాయలు, 32వ వార్డు అభివృద్ధికి 69 లక్షల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని, పనుల అమలుకు ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేసి విజిల్ వేస్తూ వచ్చే మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని విజ్ఞప్తి చేశారు. రోడ్లపై, మురికి కాలువల్లో, ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తే మున్సిపల్ చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. స్వచ్ఛ పెద్దపల్లి లక్ష్య సాధనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, వార్డు అధికారులు హీనా అదిల్ ఖాన్, హరీష్, తిరి శ్రీలత రాజేందర్, అనూష, భూమేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ పులిపాక రాజు, జవాన్ కర్ణాకర్, ఎలక్ట్రీషియన్లు సత్యనారాయణ, శ్రీకాంత్, వాటర్ సప్లై లైన్మెన్ ప్రశాంత్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో 25వ వార్డు, 32వ వార్డు సందర్శించడం జరిగింది. 32, 25వ వార్డులో 1,50,00,000 వరకు ఈ 10-15 నెలల్లో స్టార్ట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా 32వ వార్డులో కూడా 65 లక్షల వరకు ఖచ్చితంగా ఈ 15 రోజులల్లో ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రతి వాడ సందర్శించడం జరుగుతుంది. ఇంకా కొన్ని వాడల్ని ప్రతి వాడ కూడా సందర్శిస్తాం. ఇంకా కూడా ఏమన్నా మా ఎమ్మెల్యే గారు 30 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ 62 కోట్ల రూపాయలు ఒడిచిన తర్వాత కూడా మళ్ళా చైర్మన్ గారు మీరు ఇబ్బంది పడే అవసరం లేదు, మీకు ఖచ్చితంగా ఇంకా 30 కోట్లు ఉన్నది, ప్రతి ఇంటి లాస్ట్ ఇంటి వరకు రోడ్ వేద్దాం, లాస్ట్ ఇంటి వరకు డ్రైన్ వేద్దామని చెప్పడం మా ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చిండ్రు. దాని ప్రకారంగా మేము వాడకు ఖచ్చితంగా పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు రాబోయేది ఆ వర్షాకాలం కాబట్టి ఎలాంటి సడి చెత్త పొడి చెత్త కానివ్వండి, ఏదాని కానివ్వండి వేరు వేసుకుంటూ మా ప్రజలు అందరికీ ఏ ఇబ్బంది కాకుండా పెద్ద ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నప్పుడు మన తిర్రి నరేందర్ ఇంటి ముంగట డ్రైన్ లేదని చెప్పి మా కౌన్సిలర్ మేడం చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా 69 లక్షల రూపాయలు పెట్టినాం. ఖచ్చితంగా ఆ డ్రైన్ ఇంకో డ్రైన్ మన సురేష్ గౌడ్ ఇంటి ముంగటి ఏరియా డ్రైన్ కూడా ఖచ్చితంగా పెడదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.